చిన్న పలకరింపు ప్రసాదించిన జీవితం. అతి శీతల గిడ్డంగిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కథ. ఆ రోజు పొద్దుపోయి చీకట్లు ముసురువేళ ఎవరికి వాళ్ళు పని ముగించుకొని ఇళ్ళకి వెళ్ళే హడావిడిలో ఉన్నారు. అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేస్తూ లోపలే ఉండిపోయాడు. దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేశారు. గాలి చొరబడని శీతల గిడ్డంగిలో తాను అనుకోకుండా బందీనైనానని గ్రహించాడు. గంటలు గడుస్తున్నాయి. బయటపడే మార్గం లేక తానికి ఐసు గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాననుకుంటున్న సమయంలో ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి. ఆశ్చర్యం. టార్చ్ లైట్తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు. బయటకు వచ్చేటప్పుడు ఈ అద్భుత ఘటన నుండి తేరుకుంటూనే, నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్చారు? అడిగాడు గార్డుని. ఎవ్వరూ చెప్పలేదు సారు. ఈ సంస్థలో 50 మందికి పైనే పనిచేస్తున్నారు కదా. కానీ ప్రతిరోజు విధి నిర్వహణకు వస్తూ ఉదయం హలో అని, సాయంత్రం ఇంటికి వెళ్తూ బై అని చెప్పి పలకరించేది మీరొక్కరే సార్. ఈరోజు ఉదయం హలో అని పలకరించిన మీరు సాయంత్రం బై చెప్పలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్ అన్నాడు. అతను ఊహించలేదు. అతనికి ముందుగా తెలియదు. భేసిజం కానీ బాస్ ఈజం కానీ లేకుండా ప్రతిరోజు ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపు పూర్వక సంజ్ఞ కారణంగా తన ప్రాణాలు కాపాడబడతాయని. మనకు తెలియకపోవచ్చు, అటువంటి అద్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని. నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టి ఎదుటివారి వైఖరి ఉంటుంది. అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రామాణికం కాదు. ఏదో సినిమాలో అన్నట్లు వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అవసరం లేదు. ఆత్మీయమైన పలకరింపుగా ఒక్క చిరునవ్వు చాలు. కొంతమంది వారికి అవసరమైతే అవసరమైనప్పుడు మాత్రమే పలకరించడం, అవసరం లేకపోతే నువ్వెవరో తెలియనట్లుగా ప్రవర్తించడం. మరికొంతమంది పుడుతూనే వెండి గరిటె, బంగారు గరిటె నోట్లో పెట్టుకొని పుట్టినట్లుగా మితిమీరిన గర్వంతో ప్రవర్తిస్తారు. కొంతమంది అధికారులు తన కింది ఉద్యోగులను చులకనగా, హీనంగా చూస్తారు. ఇలాంటి వారికి తెలియదు జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. ఆ రోజు ఆ భగవంతుడు కూడా వారికి అండగా ఉండడు అని. అది వారి కర్మ. ప్రతి మనిషిని స్నేహపూర్వకంగా, గౌరవంగా చూడాలి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. సంపద, అధికారం అనేవి నీటి బుడగలే, శాశ్వతం కాదు. మన ప్రవర్తన, సంస్కారం, మంచితనం మాత్రమే మన తర్వాత కూడా మనని గుర్తుంచేవి. జై శ్రీమన్నారాయణ.